ఆంధ్రప్రదేశ్లో వరదలు సృష్టించిన విలయం అనేక రకాల కొత్త సమస్యలను ప్రభుత్వానికి తెచ్చిపెట్టిందా అంటే అవునని చెప్పుకోవాలి. ప్రధానమైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఆయన సంపద సృష్టికి ప్రధాన కారణమైనటువంటి రియల్ ఎస్టేట్ భూమికి ప్రధాన ముడి వనరైనటువంటి అమరావతి మునక కొండవీటి వాగు పోటెత్తి కృష్ణానది జలాలు వెనక్కి తన్ని మొత్తం మీద ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది. ఇది ప్రత్యక్ష నిదర్శనం, ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి కనపడుతున్నటువంటి విషయం. అయితే అమరావతి మునిగిపోయింది అంటే అన్న ప్రతి వాళ్ళని అక్కడ పాతేస్తానంటాడు ముఖ్యమంత్రి. అదే ఆయన సంస్కారం, లేదా ఆయన ఆక్రోశం, ఆవేశం, ఆయన వయసుకు పరిణతికి తగ్గ మాటలు కాకపోయినా ఆయన మాట్లాడుతున్న తీరు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే అమరావతి పైన కేంద్రం వైఖరి ఏంటి? కేంద్రం తాజాగా తన వైఖరిని మార్చుకుందా? ఎందుకని అంటే తాజాగా వచ్చినటువంటి వరదలు, బీభత్సం, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఛాయాచిత్రాలన్నీ కూడా, వీడియో ఫుటేజ్ అంతా కూడా కేంద్రానికి, ముఖ్యంగా ప్రధానికి చేరిందా? అవుననే వార్తలు వస్తున్నాయి. ఆయన ఈ విషయాన్ని దాదాపుగా మరిచిపోవాలి అని భావిస్తున్నారా? ఎందుకంటే తాజాగా ఆయన సింగపూర్ పర్యటనకి వెళ్ళారు. ప్రధాని మోడీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు 4 సార్లు సింగపూర్ వెళ్ళారు. రెండోసారి ఆయన వెళ్ళలేదు, కానీ ఇప్పుడు 3వసారి ప్రధాని అయినప్పుడు సింగపూర్ వెళ్ళారు. అనేక దౌత్య సంబంధాల మెరుగుదల కోసం ఆయన చర్చలు జరిపారు. అక్కడి ప్రధానమైనటువంటి మంత్రివర్గంతో కానీ, అధికారులతో కానీ జరిగిన చర్చల్లో కీలకమైనటువంటి అంశం అమరావతి రాలేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో సింగపూర్ పర్యటించి అక్కడి మంత్రి ఈశ్వరంతో చర్చలు జరిపి దాదాపు ఒక 10-15 సార్లకు పైగా ఈశ్వరన్ అమరావతి దర్శించి ఒక కోర్డియల్ రిలేషన్స్ వచ్చాయి మా మధ్య, సింగపూర్ తరహా నిర్మాణాలు జరగబోతున్నాయని ప్రచారం చేసిన తర్వాత అవన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయి ఈశ్వరన్ పలు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి ఆయన రాజకీయ జీవితమే ముగిసిపోతున్న దశలో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, సింగపూర్కు సంబంధించిన భారత హై కమిషనర్కి కొన్ని సంకేతాలు పంపటం, ఇవన్నీ జరిగాయి. అంతేకాకుండా ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కూడా మళ్ళీ సింగపూర్తో చర్చలు జరుగుతున్నాయి, సింగపూర్ వాళ్ళంతా వచ్చి మళ్ళీ కడతారని చెప్తున్నారు. కానీ తలవని తలంపుగా ఈ మధ్యలోనే ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనకి వెళ్ళడం, వీసా ఫ్రీ జోన్కు, తర్వాత రకరకాల అంశాలపైన చర్చలు జరపడం, కొన్ని అంశాలను సానుకూలంగా సాధించడం జరిగింది. కానీ ఒక దేశం మరో దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా, లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వ నోటీస్ లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరగదు. అలాగే అమరావతి విషయం కూడా గతంలో కేంద్ర ప్రభుత్వ నోటీసులోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎలాంటి వ్యతిరేక వైఖరిని కానీ, సానుకూల వైఖరిని కానీ ప్రదర్శించలేదు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత, సింగపూర్ వెళ్ళిన తర్వాత అనేక రకాల అంశాలపైన చర్చలు జరిగాయి, కానీ అమరావతి అంశం చర్చకు రాలేదు. దీనిపైన సింగపూర్కు సంబంధించినటువంటి ఉన్నత అధికారులను కానీ, మంత్రివర్గాన్ని కానీ విలేకరులు ప్రశ్నించినప్పుడు
ఎస్, అమరావతి అంశం ప్రస్తావనకు రాలేదు, చర్చకు రాలేదని చెప్పారు. ది మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి? అమరావతి అంశాన్ని సింగపూర్ వాళ్ళు ప్రస్తావించలేదు, మోడీ కూడా ప్రస్తావించలేదు. సాధారణంగా మోడీ అయినా ప్రస్తావించి మరి మాకు అక్కడ రాజధాని కావాలంటున్నారు, అక్కడ ముఖ్యమంత్రి అడుగుతున్నారు, మీరు దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారో అని ఆయననే ప్రస్తావించాల్సింది. కానీ ఆయన కూడా ప్రస్తావించలేదు. అయితే ఎందుకని కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది అంటే, ముఖ్యంగా అమరావతికి డబ్బు ఇస్తే చాలు, మిగతా రాష్ట్రం ఏమైపోయినా పర్లేదన్న ఒక ధోరణితో రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తెచ్చారన్న వాదనలు వినపడుతున్న నేపథ్యంలో బయట నుంచి, అంటే ఏదైనా ఫైనాన్స్ సంస్థల నుంచి మీకు 15,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్ కోసం ఇప్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన మాట నిజం. అది అప్పు. ఈ అప్పు కూడా దీని వెనక ఎన్ని మతలబులు ఉన్నాయంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఒక 50,000 కోట్లు తీసుకోవాలి ఏడాదికి అనుకుందాం, లేదా ఒక 5 ఏళ్ల కాలంలో ఒక 50,000 కోట్లు తీసుకోవచ్చు అనుకుందాం. ఆ లిమిట్లోనే దీన్ని కూడా చేర్చబోతున్నారు. ఇది ప్రజలకి తెలియచెప్పట్లేదు, ఎక్కడా బయటికి రానివ్వట్లేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఈ అప్పు కూడా చూపిస్తారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని దాటివ్వదు. 50,000 కోట్లు మీకు ఇవ్వాల్సి ఉంటే దాని 15,000 కోట్లు బయట నుంచి తెప్పించిస్తాం. దాంట్లో వడ్డీ మినహాయింపు ఉంటుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదైనా కడుతుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలా అన్నది క్లారిటీ లేదు. ఈ దశలో ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి సంబంధించి తాజా వార్తలు, తాజా సమాచారం మొత్తం తెలుసుకున్న తర్వాత దాదాపు కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించి ఇటు కృష్ణానది పోటెత్తి మొత్తం ఆ ప్రాంతం అంతా మునిగిపోయిన తర్వాత, అంటే వాగు కృష్ణానదిలోకి రావాలి, కృష్ణానది పోటెత్తింది, ఆ నీళ్లు ఈ నీళ్లు కలిసేపటికల్లా అమరావతి మునిగిపోయింది. సో ఈ సందర్భంగా ఇలాంటి వాస్తవాలను కేంద్రం రహస్యంగా తెప్పించుకుందా, అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయకుండా నేరుగా తెప్పించుకుందా, అంటే తెప్పించుకుందనే మాట వినపడుతుంది. సో దీని ద్వారా అక్కడ మునకేసే ప్రాంతంలో దాదాపు 70 నుంచి 80, 100 అడుగుల వరకు తవ్వితే కానీ గట్టి నేల లభించినటువంటి ప్రాంతంలో మరి కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి కాంక్రీట్ జోన్ వేసుకుంటూ రావాలి, 100 అడుగుల నుంచి కాంక్రీట్ కన్స్ట్రక్షన్ జరుపుతూ రావాలి. సో ఇంత ఖర్చు పెట్టి నిర్మాణాలు జరపడం అవసరమా? దీని ద్వారా ఇది నాన్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్, అంటే దీని ద్వారా ఆదాయం రాదు. ఒక ఇల్లు కట్టితే అది ప్రైవేట్గా ఎవడన్నా ఇల్లు కట్టుకున్నా దాని ద్వారా వచ్చే ఆదాయమే ఉండదు, లేదా ఒక 100 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నా వచ్చే ఆదాయమే ఉండదు. ఇది అంతే, ప్రభుత్వమైనా అంతే. ఇది నాన్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఉత్పాదకత లేనటువంటి ఖర్చు, వ్యయం. సో దాని మీద ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలా? అదే ఒక ప్రాజెక్టు మీద కానీ, ఒక ఇండస్ట్రీ మీద కానీ, లేకపోతే మరో రహదారుల మీద కానీ ఖర్చు పెడితే దాని మీద కొంత ఆదాయం వస్తుంది, దీని మీద రాదు. కాబట్టి ఏదైనా ఒక రాజధాని అంటే, ఇప్పుడు కొన్న రాజధానులన్నింటినీ చూస్తే ఒక 500 ఎకరాలు, 1000 ఎకరాలు, లేదా మ్యాక్సిమం 2,000 ఎకరాలు, 3,000 ఎకరాలు ఉండొచ్చు. కానీ 50,000 ఎకరాల్లో ఎక్కడ ఉండదు. ఇక్కడ రైతులతో జరుపుకున్నటువంటి అగ్రిమెంట్స్ కూడా కేంద్రం సీరియస్గానే పరిగణిస్తుంది. ఇలాంటి అగ్రిమెంట్స్ ఎక్కడైనా జరిగాయా? ఎక్కడ లేవు. ఈ అగ్రిమెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఇప్పుడు రాజధాని కట్టాలా? దాదాపుగా అవుననిపిస్తుంది. ఇందుకోసమే ఇంత భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలా? దాదాపుగా ఇదే వాదన కేంద్రం దాకా వెళ్ళింది. ఒక పక్క ముంపు ప్రాంతం, అది దాదాపుగా 3 పంటలు పండేటువంటి
ఫెర్టైల్ ల్యాండ్, ఎంతో విలువైనటువంటి భూమి, దాన్ని ఆకాశ హార్మ్యాలు నిర్మించి కాంక్రీట్ జంగల్గా మార్చడానికి వేల కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఆదాయం లేకపోగా దీనంతా ఏం చూసుకొని అక్కడ వ్యయం చేయాలి? దీని మీద తర్జన భర్జన జరుగుతోంది కేంద్ర స్థాయిలో అనేది ఒక వార్త. అంటే ఈ వరదల ముంపు తర్వాత ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి, ఇలాంటి అంశాలు తాజాగా తెర మీదకు వచ్చాయి. అందుకనే సింగపూర్ పర్యటన సందర్భంగా ప్రధాని అమరావతి అంశాన్ని ప్రస్తావించలేదు, వాళ్ళు ప్రస్తావించలేదు. లేదా ఒకవేళ అమరావతికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తే ఖచ్చితంగా ప్రస్తావనకు వచ్చేది. కేంద్రానికి తెలియకుండా బయట నుంచి ఏ దేశమో ఎవరో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం, లేదా వ్యాపారం చేయటం, లేకపోతే నిర్మాణాల్లో భాగస్వామ్యం పంచుకోవడం జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని కేంద్రం సీరియస్గానే పరిగణిస్తోంది, వరదల అంశాన్ని. వరదల తర్వాత ప్రధానంగా ఇంకొక వార్త తెర మీదకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చాయి. మళ్ళీ గతంలో లాగా రియల్ ఎస్టేట్ భూమి అందుకుంది అంటూ కొన్ని ఎల్లో మీడియా పత్రికలు విపరీతంగా ప్రచారం చేశాయి. కానీ ఈ వరదల తరువాత ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరూ వెనక్కి తగ్గుతున్నారు, ఎంతో కొంతగా తెగనమ్మి వెళ్ళిపోవాలని భావిస్తున్నారు. ఇది తాజా వార్త. ఇదేమీ రహస్యంగా జరిగినటువంటిది కాదు, బహిరంగ రహస్యమే. బహిరంగ రహస్యమే, అందరూ చర్చించుకుంటున్న విషయం. ఎందుకంటే ఎప్పటికైనా ఈ ముంపు తప్పదు. ఎన్ని ఒడమిటి వాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇంకెక్కడికో డైవర్షన్ చేసి ఎక్కడికో మార్చి ఏది చేసినా ప్రకృతి విలయాన్ని తప్పించుకోలేము. ప్రకృతి ఒక విలయతాండవం చేసినప్పుడు మొత్తం మునిగిపోవటం ఖాయం. కాబట్టి ఆయన బురదలో తొక్కుతానంటాడు, లేకపోతే గొంతు పీసి చంపేస్తాననొచ్చు, లేకపోతే ఏదైనా అనొచ్చు. కానీ అక్కడ నిజం మాత్రం కేంద్ర ప్రభుత్వం మొత్తం విషయాలను తెలుసుకొని సరికొత్త నిర్ణయానికి వస్తున్నదా? కాదుకూడదంటే మీ ఇష్టం, కట్టుకోమనొచ్చు. కానీ దాని మీద కేంద్రానికి అంత సుముఖత లేదన్న తాజా వార్తలు మాత్రం వినపడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో.